హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటా కదండి, అవన్నీ కూడా షార్ట్స్ కోసం చేయను. మేము చేసుకున్నప్పుడు ఎప్పుడప్పుడు వీడియో షూట్ చేయడము అంతే తప్ప షార్ట్ వీడియోలు అందుకే నేను ఎక్కువ పెట్టగలుగుతా. ఎందుకంటే రోజు చేసుకుంటాను, రోజుకు అందుకే 4-5 షార్ట్స్ పెడతాను. ఇలా చూడండి, వంట చేస్తున్నప్పుడు ఎప్పుడు నా చేతిలో కెమెరా స్టాండ్ పెట్టుకుంటాను పక్కన కిచెన్లో. ఇంకా నా అసిస్టెంట్ లాగా అనమాట. పక్కన ఏం చేస్తానో అది వీడియో షూట్ చేస్తాను. ఇందాక గోరుచిక్కుడు ఫ్రై ఇది పెట్టాను, ఆ నెక్స్ట్ డే వీడియో ఇది, అంటే అది చేసుకున్న నెక్స్ట్ డే ఇది. సో నేను ఏంటంటే ఒకటి ముందు వెనకాల అట్లా పెడుతుంటాను. అన్నీ కూడా నేను తినే వస్తువులే, నేను తినే రెసిపీలే మీకు చూపిస్తుంటాను అనమాట. అందుకనే నాకు అన్నీ వీడియోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లైఫ్లో ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ చేసేది ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు. మనం వ్లాగ్స్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, మీరు వండుకున్నదే వీడియో అప్లోడ్ చేయండి, దానికి ఏ టెన్షన్ అక్కర్లేదు. జస్ట్ కెమెరా పెట్టుకోవడం, వీడియో షూట్ చేసుకోవడం అంతే. ఇది మీ పిల్లలకు కూడా కుకింగ్ బుక్ లాగా కూడా చేసేసేయచ్చు మాట్లాడుతుంగా. ఇంత మటుకు కూడా అక్కర్లా షూట్ చేయటము, నీట్గా మీకు సైడ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అయినా కానీ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, అది బీన్స్ కర్రీ చేస్తున్నా, నెక్స్ట్ డే ఇది. అన్నం అనుకోకుండా ఇలా పొంగింది. ఇప్పుడు మీకు నేను వీడియోలో చెప్తున్నాను, ఇలా పొంగిన అన్నాన్ని మనమేమో పడేస్తాం. కుక్కర్లో లోపల అడుగున కుక్కర్లో మంచినీళ్ళు వేయం, మనం ఏం చేస్తాం, ట్యాప్ వాటర్ వేస్తాం. నేనైతే మంచినీళ్ళే వేస్తాను. అందుకని అది స్టీల్ది కుక్కర్ కనుక నేను దాన్ని స్ట్రైనర్కి వేసేసి, ఇది కూడా టపర్వేర్ స్ట్రైనరు, ఇది మైక్రోవేవ్లో దీన్ని అలాగే ప్రీహీట్ చేసేసి ఆ కాసింత అన్నం కూడా వేస్ట్ చేయలేదు. ఎందుకంటే పెరగన్నంలో తినచ్చు అవసరమైతే, లేదా పడేయచ్చు అనేసి. పెరగన్నానికి కొంచెం మెత్తగున్న పర్వాలే కదా. ఎక్కువ అన్నం పొంగినప్పుడు మీరు ఇలా చేసుకోండి. మీ అల్యూమినియం కుక్కర్లో కానీ దేంట్లోనైనా అడుగున కూడా మంచినీళ్ళు వేయండి. తాగే నీళ్ళు వేస్తే ఇలా మనం వాడుకోవడానికి వీలవుతుంది. సో నేను మంచినీళ్ళు వేయటం వల్ల, స్టీల్ కుక్కర్ వల్ల నాకు ఈ ఫెసిలిటీ, అన్నం వేస్ట్ అవ్వలేదు. మైక్రోవేవ్లో అలా రంధ్రాలు ఉంటాయి కదా, ఇది స్టీమరు, టపర్వేర్ స్టీమరు. మైక్రోవేవ్లో ఒక కాసేపు అలా స్టార్ట్ కొట్టుకుంటే అన్నం బిగుసుగా అయిపోతుంది. మీకు అన్నం మెత్తగా అయినప్పుడు కూడా గాజు ప్లేట్లో పెట్టి మైక్రోవేవ్లో టైం ఉంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకు వేడి చేసి అలా స్టీమ్ చేసిస్తే అన్నం ఒక రేంజ్కి వస్తుందండి, మెత్తగా అవుతుంటుంది. అప్పుడప్పుడు చూడండి, నాకు గిన్నె కంటే పొంగిపోయింది అన్నం ఎక్కువ ఉండటం వల్ల. నేను కొనేది పాత బియ్యం కదా, సో కొత్తది అయితే మనకు ఇంత పొంగదు. పాత బియ్యానికి కొత్త బియ్యానికి తేడా. పాత బియ్యం ఎప్పుడు కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, కొత్త బియ్యము క్వాంటిటీ తక్కువ వస్తుంది. కొనేటప్పుడు ఎప్పుడు పాత బియ్యం కొనండి, కానీ పాత బియ్యంలో తప్పకుండా పురుగు అయితే ఉంటుంది. అది చూసుకొని పెట్టుకోవాలి, క్వాంటిటీ పెరుగుతుంది. ఇంకా మా పాప రివ్యూ చెప్తా వినండి. ఇది అన్నంకు, ఇది కర్రీకి. తిని చెప్పు, బిసిబెల్ల టైప్ లాగా ఉంది వాసన. నేను వేసింది ఏంటో తెలుసు కదా, బిసిబెల్ల మసాలా కాదు, పావుబాజీ మసాలా. బిసిబెల్ల బాత్ స్మెల్ వస్తుంది. బేసిక్గా రైస్ లేని బిసిబెల్ల బాత్ లాగా ఉంది స్మెల్. ఇది ఇంకా ఫ్రేగ్రెన్స్. నెయ్యి ఉంది ఇక్కడ ఉందిలే. నువ్వు అది తిననన్నావు కదా తల్లి, మహంకాళి రాక్షసి. కొబ్బరి వద్దు తల్లి, చిన్నప్పుడు ఊరికనే అన్నా రాక్షసి అని. క్యారెట్ కొబ్బరి అయినా తింటావని బీన్స్ కొబ్బరి అది బాగుంటుంది, ఆ బీన్స్ కర్రీ, అందుకని చెప్పిన. నాకు నచ్చదమ్మా, నాకు నచ్చదు, స్వీట్ ఉంటుంది. ఇది చపాతీలోకి కూడా తినచ్చు కదా, చపాతీలోకి. బిసిబెల్ల బాతే అమ్మా. కాదే, నేను బిసిబెల్ల బాతి కాదే చేసింది. అట్లా ఉంది మా, తిని చెప్పు, నేను చేసింది అది కాదు. తిని చెప్తే ఏది అంత వాయిస్ మీద నుంచి తీసి ఇచ్చావు. తినని ఎందుకు అట్లా చేస్తా? ఇది పడుతుందా? పట్టిందిలే, ఏదొకటి స్పీడ్ పెడతలే. నీ క్యాజువల్గా చేయి చూపిస్తావు కదా. ఉన్న కిందకి చూపి, ఎట్లుంది? చింపేసినావు. చింపినానా? నచ్చిందా? నా ఫేవరెట్ ఇప్పుడు ఇది. అవునా? ఫేవరెట్ అయిపోయిందా? ప్లీజ్. అక్కడ యూట్యూబ్ షార్ట్ కూడా చేసేసిన, అందుకే సేఫ్ సైడ్గా. నేను ఎక్కడ మర్చిపోతాను, ఒక్కోసారి ఒకలా చేస్తా. చాలా బాగుంది, చాలా. ఎన్ని వీడియోలు చూసినా అర్థం కాలే, నాకు ఎవరు వీడియో సాటిస్ఫాక్షన్ రాలే.
నాకు కూడా నచ్చలా. సాటిస్ఫాక్షన్ కాలే. నా సొంత ఐడియా సేమ్ ఎప్పుడు. చాలా బాగుంది. అవునా, ఎప్పుడు వాళ్ళే నాకు క్రియేట్ చేయాలి, మనం చేయకూడదు వంటలు అని సొంత ఐడియాతో వేసా. ఏమండి నవ్వుతున్నావు? నీకు ఈరోజు చపాతీలోకి ఇదే కదరా బాగుంటుందా? చపాతీలోకి కూడా అన్నిట్లో బాగుంటాయి, సూపర్గా ఉంటుంది. కొబ్బరి కారం కొంచెం చేసేస్తాను. ఏమి ఇది పెట్టేస్తా. కొబ్బరి కారం కొంచెం చేస్తానన్నా కదా, కంచిలా కొబ్బరి కారం చేస్తే మా వారు కొబ్బరి కారంతోనే తినేస్తారని. గురువారం రోజు వీడియో అది. వాయిస్ మాత్రం ఎప్పుడు ఇచ్చి నేను ఎడిటింగ్ చేస్తున్నాను. ఎప్పుడుదో మేము ట్రిప్కి వెళ్ళక ముందు వీడియో ఇది షార్ట్స్లో పెట్టాను కదా. బీన్స్ కర్రీది పెట్టాను మీకు, తర్వాత గోరుచిక్కుడుది పెట్టాను, ఇప్పుడు కొబ్బరి కారంది. ఈ మధ్యన కొబ్బరి కారంది వీడియో మీకు పంపించాను, అత్తగారి కొబ్బరి కారం అని షార్ట్స్లో. మా ఆయన కొబ్బరి కారం చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే షార్ట్లో చెప్పాను, ఏది చేసినా కానీ కొంచెం కొబ్బరి కారం చేయని వాళ్ళు పెళ్ళైన కొత్తలో. ఎందుకంటే ఇంకా ఆయన బ్యాచిలర్గానే ఎక్కువ ఉన్నారు. సో హోమ్ ఫుడ్ తినడం వాళ్ళమ్మ చేతిది నేర్చుకున్న తర్వాత, మా ఇంట్లో అండి ఇట్లా వాళ్ళమ్మ అనకూడదు, అత్తగారు అనాలి, సారీ, అత్తగారిది నేర్చుకున్న తర్వాత ఇలా నెయ్యి వేసుకొని కొబ్బరికారం చపాతి కూర్మా చేసిన మేమిద్దరం ఉన్నప్పుడు అంత కొబ్బరికారం చేయలేవా అని అడిగేవాడు. సో అందుకని ముందు రోజు బీన్స్ కర్రీ పెట్టా, నెక్స్ట్ డే మళ్ళీ చపాతీలు మిగిలితే పొద్దున్న చపాతీలు కొబ్బరికారం చేసుకొని తిన్నాం. సో ఏంటంటే ఇది జర్నీకి బాగుంటుందని నేను చెప్పినాను. నెయ్యి కలుపుకొని తీసుకెళ్ళినానండి షిరిడీకి. దీంట్లోనే ఒకటేసారి నెయ్యి కలుపుకొని తీసుకెళ్ళా. రిటర్న్లో కూడా తినడానికి వచ్చింది, ఏమీ పాడవ్వలేదు. మర్చిపోయినా చూపించు. ఎప్పుడైనా ఇట్లా మిగిలినప్పుడు సాయంత్రం పూట పిల్లలు స్నాక్స్ అంటారు. ఏమి పిల్లలకు కాదులే కానీ మనమే తినొచ్చు. పిల్లలు అంటారు, మనం కూడా తినొచ్చు, ఇట్లా కూడా చెప్పాలి. ఆ చిన్నది నాకు ఇవ్వకూడదు. ఎవరిదైనా అంతే కదా. ఏమి ఈ కొబ్బరికారం మిగులుతండి, మళ్ళీ సాయంత్రం పూట బురుగులు కలుపుకొని నెయ్యి వేసుకొని తింటారండి మా ఆయన. నేను తినను. ఇంకా చపాతీ ఇడ్లీలో బ్రహ్మాండంగా ఉంటుంది. మా బంధువులందరూ మొదట్లో అడిగి నన్ను నేర్చుకున్నారు, మీ కొబ్బరికారం ఎలా చేస్తారని ఫోన్ చేసి అడిగి నేర్చుకునేవాళ్ళు. బాగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అండి. బెస్ట్ కాంబినేషన్ ఇడ్లీ చపాతీ. ఇంకా తర్వాత దేంట్లోనైనా తినచ్చు. పూరి ఎందుకో వీటికి ఉన్న టేస్ట్. ఇడ్లీ అంటే నాకు కొబ్బరికారం మా అత్తగారు చేసి, ఈ కొబ్బరికారం వల్ల నాకు పెళ్ళైనప్పటి నుండి ఇడ్లీ అంటే ఇష్టం ఏర్పడింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెయ్యరు, వాళ్ళు చేసేది ఇడ్లీలోకి చట్నీ లేదా సాంబారు. ఇడ్లీ పొడి కూడా పెద్దగా ఎక్కువ చేసేవాళ్ళు కాదు. సో నేను మా అత్తగారి వల్ల నేను ఇడ్లీ ఇష్టపడింది కారణం ఏంది అంటే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇడ్లీ అంటే కోపం అన్నమాట మాకు అందరికీ. ఒకటో రెండో తినేవాళ్ళం అంతే. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.